హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికాసింహావ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసేసి పెప్పర్ గోబీ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, అంతేకాకుండా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను ఇక్కడ ముందుగా మీడియం సైజ్ది ఒక గోబీ తీసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం పీసులుగా కట్ చేసి తీసుకున్నాను. మనం ఏ సైజులో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో పీసెస్ కూడా అదే సైజులో కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గోబీని క్లీన్ చేసుకోవడానికి నేను స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు తీసుకొని కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ యాడ్ చేసుకొని 2 minutes ఉంచేసేసి వడకట్టుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి నీళ్ళలో గోబీని యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఒక జల్లీలోకి వడకట్టి తీసుకున్నాను గోబీని. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ముందుగా ఒక 3 tablespoons మైదా, ఒక 2 tablespoons వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, 1 teaspoon పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు, కారం కూడా నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ పెప్పర్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి కారం యాడ్ చేసుకునేటప్పుడు చూసి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా తిక్కానే కలుపుకున్నానండి పిండిని. నెక్స్ట్ ఈ కలుపుకున్న పిండిలో ముందుగా ఉడికించి తీసుకున్నాం కదా గోబీ పీసెస్, అవి యాడ్ చేసుకుంటున్నాను. గోబీ పీసెస్ ఎక్కువగా ఉడికించుకోకూడదండి, వెనిలల్లో వేసి తీస్తే సరిపోతుంది. ఈ గోబీ పీసెస్ పిండి అంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోబీ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను. మనము ఇందులో పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి చిల్లీ పౌడరు కొంచెంగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోకపోయినా సరిపోతుంది, కానీ కొద్దిగా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇందులో పీసెస్ మొత్తం వేసేసాక ఆయిల్లో ఒక 2 minutes వదిలేసి కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటే ఈక్వల్గా డీప్ ఫ్రై అవుతాయండి పీసెస్. మీరు ఇందులో కావాలనుకుంటే ఒక tablespoon వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను మైదా, కార్న్ఫ్లోర్ మాత్రమే యూజ్ చేశాను. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయ్యాయండి. ఒక 2 minutes అయితే సరిపోతుంది. ఈ విధంగా ఈజీగా ఇలా తినేసేయచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది పెప్పర్ తోటి. ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి, ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవన్నీ ఆయిల్లో నుంచి తీసుకున్న తర్వాత ఇదే ప్రాసెస్లో సెకండ్ టైం కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను గోబీ పీసెస్ని. మనం ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నవి కర్రీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అవి ఇంకోసారి చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి. నార్మల్గా రెస్టారెంట్లలో కానీ డాబాలలో కానీ టేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అంతకంటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువ పట్టదు. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం వేసేసాక ఒక 5 minutes ఉంచేసేసి కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటే పీసెస్ అన్నీ ఈక్వల్గా డీప్ ఫ్రై అవుతాయి. అలానే వదిలేస్తే ఏంటంటే మాడిపోతూ ఉంటాయి పీసెస్. అలానే వదిలేయకుండా ఒక 2 minutes ఆగి కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీగా అన్ని పీసెస్ కరెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయి. ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి, తీసేసుకుంటున్నాను సపరేట్ బౌల్లోకి. మీరు కావాలనుకుంటే ఇలానే తినేయొచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను. ఇదే కళాయిలో ఆయిల్ మొత్తం తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇలాంటి మంచూరియాలు కానీ ఇలాంటివి ప్రిపేర్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి ఫస్ట్ యాడ్ చేయకూడదండి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికము చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇవి వెజిటేబుల్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ ఫ్రై కానవసరం లేదు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అలాగే ఇందులో నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కారం ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 tablespoon వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు మరీ ఎక్కువ స్పైసీనెస్ వద్దనుకుంటే కారం అవాయిడ్ చేసేయండి. పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 2 minutes ఫ్రై చేసేసి ఇందులో నేను టమోటా కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 to 6 tablespoon వరకు టమోటా కెచప్ యాడ్ చేసుకున్నాను. కెచప్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది. అలాగే మనం గోబీ పీసెస్ యాడ్ చేసుకున్నప్పుడు పీసెస్కి అంతా ఈ టమోటా కెచప్ వెజిటేబుల్ పీసెస్ కరెక్ట్గా ఫిట్ అవుతాయి.
ఇక్కడ కొంచెం వాటర్ వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఈ కెచప్ వెజిటేబుల్ పీసెస్ అంతా గోబీ పీసెస్కి కలిసేలా బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్, అంతేకాకుండా చాలా త్వరగా అయిపోతుంది, అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుంది. మనం గోబీ పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ హైలో ఉంచేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నానండి. చాలా ఈజీగా ఒక 5 to 10 మినిట్స్లో ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.